సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, మొట్టమొదట నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు, నీవు నమ్మిన దేవుడు ఎంత శక్తిమంతుడైన దేవుడై ఉన్నారో, ఆయన ఎట్టి దేవుడై ఉన్నారో నీవు దానిని తెలుసుకోవాలి, దానిని గురించి గ్రహించాలి. ఎందుకంటే ఆయన శక్తిని గూర్చి నువ్వు ఎరిగినప్పుడే ఆ శక్తిని నీవు నమ్మకముగా ఆశ్రయించగలుగుతావు. ఆయన ఉన్నతమైన అపారమైన జ్ఞానవంతుడైన దేవుడై ఉన్నారు కనుక ఆ జ్ఞాన పరిధిని నీవు విశ్వసించగలిగినట్లయితే ఆయన జ్ఞాన పరిధిలో నుంచి నీకు అవసరమైన జ్ఞానమును నీవు పొందుకోగలుగుతావు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్న రీతిగా నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు గొప్ప దేవుడై ఉన్నారు. ఆయన శక్తి అపారమైనది, ఆయన శక్తి ఉన్నతమైనది, ఆయన జ్ఞానము చాలా ఉన్నతమైన జ్ఞానమై ఉన్నది. కనుక నీ దేవుడు నీ బ్రతుకులో, నీ కుటుంబంలో నీవు నమ్మికతో ఆశ్రయించిన ఎడల అవసరమైన ప్రతి ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఇక్కడ ఒక తల్లి కొడుకులు గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే, వారు కొత్తగా ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారట. వెళితే ఆ బాబు 7th క్లాస్, వాడి పేరు రోహిత్, చదువుతూ ఉండగా స్కూల్కి పంపించే ప్రయత్నం తల్లి చేస్తోందట. కానీ వాడు చాలా భయంగా, ఏదో ఒక అభద్రతా భావంతో వాడు ఇబ్బందిగా కనిపిస్తూ ఉన్నాడట, వెళ్ళడానికి ఇష్టపడట్లేదట. తల్లి అడిగిందట, ఏంటి నాన్న నువ్వు అట్లా ఉన్నావు అంటే, అప్పుడు వాడు చెప్పాడట, నా మనసులో ఏదో జరుగుతోంది, బట్ నాకు దాని గురించి తెలియట్లేదు, నేను స్కూల్కి వెళ్ళలేను, అక్కడ నాకంతా భయంగా ఉంది అని చెప్పాడట. అప్పుడు ఆ తల్లి కొన్ని రోజులు చూచి ఒక 4-5 రోజుల తర్వాత ఆ బిడ్డను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉందట. కానీ ఆ బిడ్డను కూర్చోబెట్టి ప్రార్థన చేస్తుందట, తండ్రి మీరు అధిక ప్రేమ కలిగిన, బలము కలిగిన, శక్తివంతుడైన దేవుడై ఉన్నారు, అపారమైన జ్ఞానం కలిగిన దేవుడై ఉన్నారు. ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన, మీ చేతికి అప్పగిస్తున్నానని ఆ బిడ్డని దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించుకొని మరుసటి రోజు స్కూలుకి పంపించిందట. వీడు స్కూల్కి వెళ్ళేటప్పటికి అక్కడ పరిస్థితులన్నీ యాజ్ యూజువల్గా చాలా నార్మల్గా ఉన్నాయట. వెళ్ళొచ్చాడట. అలాగ తల్లి 2-3వ రోజు తర్వాత, నాన్న స్కూల్ ఎట్లా ఉంది అని అడిగినప్పుడు ఆ బిడ్డ చెప్పాడట, అమ్మ మన ఊరు స్కూల్ కంటే ఈ ఊరు స్కూలు చాలా బాగుండింది, అందరూ టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ చాలా మంచిగా ఉన్నారు, నాకు ఈ స్కూల్ చాలా నచ్చింది అని చెప్పాడట. అప్పుడు ఆ తల్లి చాలా సంతోషించి దేవుని ప్రేమను గురించి మరొకసారి చెప్పిందట. దేవుని సన్నిధిలో నేను ఏది ప్రార్థన చేశానో దేవుడు దాన్ని అనుగ్రహించారు నాన్న. నువ్వు కూడా నీ జీవితకాలం అంతా కూడా దేవునిపై ఆధారపడి దేవుని సన్నిధిలోని విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే అక్కడున్న పరిస్థితులన్నిటినీ దేవుడు మారుస్తారు. దేవుడు అపారమైన జ్ఞానము కలిగిన దేవుడై ఉన్నారు కనుక నీకు ఏ సమయమునకు ఎక్కడ ఏది అవసరమో అట్టి రీతిగా అక్కడ పరిస్థితులను మారుస్తారు. ఈ విషయం నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు నాన్న అని ఆ బిడ్డకు బోధించి రోజు స్కూల్కి పంపిస్తోందట. వాడు ఎంతో హాయిగా చదువుకుంటూ ఉన్నాడట. కాబట్టి నేస్తమా, నీ జీవితంలో నువ్వు కూడా దేవుని నమ్ము. ఎలా అంటే పరిపూర్ణముగా విశ్వసించు. దేవుని జ్ఞానము ఉన్నతమైనది కనుక నీకు ఎట్టి పరిస్థితులలోనైనా తన కృపచేత నిన్ను ఆదరించి తన కృపను నీకు ఆవహింపచేసి నడిపిస్తారు. ఈ సంగతి ఎన్నడూ మరువకు. నీ కుటుంబంలో నీవు కూడా ఇట్టి ఉన్నతమైన కార్యములను అనుభవిస్తావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మరి ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యాస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. బిడ్డలకి ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించమని ప్రాధేయపడుతూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధుల్లో, వ్యాపారముల్లో తోడుగా ఉండి నడిపించండి. నాయన కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.